ప్రభునామనకు ఘనత కలుగును గాక. నిర్గమకాండం 20 అధ్యాయము 16వ వాక్యం మనం చదువుకుంటున్నాం. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. దేవుడైన యెహోవా సీయోను కొండ మీద ఇశ్రాయేల్ జనాంగమునికి ఇచ్చిన 10 ఆజ్ఞల్లో మరి 6వ ఆజ్ఞగా మనం ఇక్కడ దీన్ని చూస్తున్నాం. ఏమని చెప్తున్నాడంటే, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు అని దేవుడు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి రాజు అయినటువంటి ఆహాబు పరిపాలన కాలంలో అతడు తన నగరుకు ఆనుకొని ఉన్నటువంటి నాబోతు యొక్క ద్రాక్ష తోట కూర తోటకి ఇవ్వమని నాబోతుని అడగగా, నాబోతు ఏమన్నాడండి, అది నా పిత్రార్జితం, నేను నీకు ఇవ్వను అని చెప్పినట్లే చూస్తున్నాం. ఎందుకంటే ఇశ్రాయేల్లో తమ పిత్రార్జితం మరి ఒకరు ఇవ్వకూడదని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. అందును బట్టి దాన్ని నేను ఇవ్వను అన్నప్పుడు నాబోతు అలిగి మూతి ముడుచుకొని మంచం ఎక్కి ఆహారం తినకుండా ఎవరితోనూ మాట్లాడకుండా పండుకొని ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అటువంటి సమయంలో తన భార్య అయినటువంటి యెజబెలు, నీవెందుకు మూతి ముడుచుకొని తినకుండా ఉంటున్నావు అని అడిగితే, నాబోతు ద్రాక్ష తోట నేను అడిగాను, అతడు నాకు దానిని ఇవ్వనని చెప్పాడు అని చెప్పినప్పుడు, నువ్వు ఇశ్రాయేలులో రాజుగా పరిపాలన చేయుచున్నావు కదా, నువ్వేం భయపడిన అవసరం లేదు, లేచి భోజనం చేయి, నేను చూసుకుంటాను అని ఆయనకు మాట ఇచ్చి, ఆమె ఆహాబు పేరట తాకీదు ఒకటి రాయించి నాబోతు నివసించేటటువంటి పట్టణమునకు ఆ తాకీదు పంపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అందులో ఏమని రాయించిందంటే, నాబోతు ఇశ్రాయేలీల దేవునికిను రాజుకును వ్యతిరేకంగా మాట్లాడాడు కాబట్టి ఉపవాసనం ఒకటి చాటించి అతన్ని కోసము సమాజ మందిరంలో సమాజముగా మనుషులను పిలిపించి సమకూర్చి అతన్ని బయటికి తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపుడి అని అబద్ధ సాక్ష్యం పలుకుటకు పనికి మాలిన ఇద్దరిని ఏర్పాటు చేసుకొని పంపించినట్లుగా చూస్తున్నాం. మరి రాణి యొక్క ఆజ్ఞ చొప్పున, ఆ తాకీదు చొప్పున ఆ పట్టణపారు జరిగించారు. నాబోతుని పిలిపించి అతడు దేవునికిని రాజుకు వ్యతిరేకంగా మాట్లాడారని రుజువుపరిచి అబద్ధసాక్ష్యం వారి చేత పలికించి అతన్ని రాళ్లతో కొట్టించి చంపించాడు. అప్పుడు రాణి ఆహాబుతో చెప్తుంది, నాబోతు ఇంకా లేదు, అతని ద్రాక్ష తోట నువ్వు వెళ్ళి స్వాధీనపరచుకోవచ్చు అని చెప్తున్నట్టుగా చూస్తున్నాం. అయితే ప్రియమైనటువంటి దేవులారా, సమస్తము చూచేటటువంటి మన దేవుడైన యెహోవా మరి ఏలియా ప్రవక్తను పంపించి వారితో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏ స్థలమునందు నాబోతు రక్తం కుక్కలు నాకినవో ఆ స్థలమునందు ఆహాబు రక్తం కూడా కుక్కలు నాకును, యెజబెలు పట్టణమందు మరి దిక్కులేని సావు చచ్చిపోను, ఆమె సమాధి చేయబడదు అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు సెలవిచ్చిన ప్రకారంగా మరి యుద్ధమనందు ఆహాబు చనిపోయినప్పుడు అతన్ని రథం మీద నిలవబెట్టారు. అతని రక్తమంతా రథంలో కారి గడ్డగట్టినప్పుడు అది కడగటానికి వేసలు స్నానం చేస్తున్న కోలం దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు కుక్కలు ఆ రక్తము నాకింది. మరి యెజబెలు కూడా అలాగనే పట్టణ ప్రాకారం మీద నుంచి పడదోయబడి మరి ఆమె శవము ఏమీ కూడా మిగలకుండా కుక్కలు తినివేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఈ లోకంలో జీవిస్తున్నాము, కట్టడలు అనుసరించి జీవించినట్లయితే దేవుడు తప్పకుండా మనకు సహాయము చేస్తాడు. దేవుడు నియమించినవి ఆజ్ఞలు. అబద్ధ సాక్ష్యము పలకకూడదు అని దేవుడు చెప్పి ఉన్నాడు. ఇక్కడ ఒకవేళ ఈ దినాల్లో మేము అబద్ధ సాక్ష్యాలు చెప్పి బాగానే ఉంటున్నామని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఒకవేళ చెప్పవచ్చు, ఉండవచ్చు, కానీ వాళ్ళు దేవుని రాజ్యములో ప్రవేశించలేరు. తీర్పు దినం ముందు వారు దేవుని ఉగ్రతకు పాత్రులు అవుతారు అనే విషయం మర్చిపోకూడదు. ఎందుకంటే మనుషులు ఎవరు మనం చెప్పేది మనం చేసేది చూడకపోయినా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారు. ఆ విషయం ఎవరు కూడా మర్చిపోకూడదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో ప్రతి ఒక్కరిని పాటించుతూ దేవుని కొరకు జాగ్రత్తగా భయభక్తులు కలిగి జీవించే జీవితం మనం కలిగి ఉండాలని దేవుడు మన యొద్ద నుంచి కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ కట్టడలు అనుసరించి నీ ఆజ్ఞలు అనుసరించి జీవించడానికి మాకు నేర్పించు.
మనుషులు ఎవరు చూడకపోయినా, మాకు సాక్ష్యం పలకపోయినా మీరు చూస్తున్నారనే భయం మాలో ఎల్లప్పుడూ నిలిచి ఉండి, నీ యందు భయభక్తులు కలిగి పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలంతోనూ, పూర్ణ వివేకంతోనూ నిన్ను ప్రేమించి ఈ లోకంలో జీవించడానికి మాకు నేర్పించమని, మాకు మీరు తోడుగా ఉండమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.